పాపం ఇప్పటి వరకు మనం లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మంతా జగన్ ఒక్కడే దాచుకున్నాడని అనుకుంటున్నాం. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆ కుట్టేసిన సొమ్ములో ఒక 5% జగన్ తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా విదిల్చినట్టు తెలుస్తోంది. అవును, జగన్ హయాంలో జరిగిన ఈ లిక్కర్ దోపిడీలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. కేవలం మద్యం అమ్మకాల్లోనే కాకుండా డిపోల నుంచి దుకాణాలకు బాక్సులను చేరవేసే సరఫరా కాంట్రాక్టులను కూడా తన వారికి కట్టబెట్టి అడ్డగోలుగా వెనకేశారు. సాధారణంగా మద్యం తయారీ కంపెనీల నుంచి బాక్సులు ప్రభుత్వ మద్యం డిపోలకు చేరుతాయి. అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని షాపులకు ఈ బాక్సులను లారీలు, వ్యాన్ల ద్వారా చేరవేయాలి. ఇలా డిపో నుంచి షాపుకు బాక్సులను పంపిణీ చేసినందుకు ఇచ్చే సరఫరా ఛార్జీలోనే అసలు స్కెచ్ వేశారు. గతంలో ఒక్కో మద్యం కేసుకు ఈ ఛార్జీ కేవలం 13 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ 2019లో అధికారంలోకి రాగానే విజయసాయిరెడ్డి వ్యూహంతో ఎటువంటి కారణం లేకుండానే ఈ ఛార్జీని ఏకంగా 34 రూపాయలకు పెంచేశారు. అంటే ఒక్కో బాక్సు మీద అదనంగా 21 రూపాయల లాభం అన్నమాట. ఈ భారీ దోపిడీని అమలు చేయడానికి రాజకేశిరెడ్డి తన బినామీ అయిన ఈశ్వర్ కిరణ్ రెడ్డి పేరుతో సిగ్మా అనే ట్రాన్స్పోర్ట్ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ తో వేల కోట్లు దోచుకున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ సరఫరాలో కూడా స్కామ్ కు పాల్పడ్డారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ప్రభుత్వం సొమ్మును జగన్ నాకేశాడు అనేది. ఈ పద్ధతిలో వచ్చిన కమిషన్ల విలువ అధికారికంగానే 3200 కోట్ల రూపాయలని తేలింది. ఈ ఆదాయాన్ని కేవలం ఒకే కంపెనీకి పరిమితం చేయకుండా జిల్లాల వారీగా వైసీపీ కీలక నేతలకు సబ్ కాంట్రాక్టులుగా అప్పగించి అందరికీ వాటాలు పంచారు. ఇక్కడే జగన్ తన అనుచర నేతలకు ఆదాయ వనరు చూపించారు. సిగ్మా కంపెనీ ప్రభుత్వం నుంచి 34 రూపాయలు వసూలు చేస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్న వైసీపీ నేతలకు కేవలం 18 నుంచి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇలా ఎటువంటి కష్టం లేకుండానే పై స్థాయి నేతలకు కోట్ల రూపాయలు మిగిలేవి. ఈ సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో గంట సమయంతో ఫేమస్ అయిన గుంటూరు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నేత మేనలుడు, గుడ్ మార్నింగ్ స్టార్ మాజీ ఎమ్మెల్యే, గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుమారుడు వంటి వారు ఉండడం గమనార్హం. ఈ పంపిణీ నెట్వర్క్ ద్వారా మరో 400 కోట్ల రూపాయల అదనపు అవినీతి జరిగినట్లు సిట్ గుర్తించింది. ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆధారాలన్నీ సేకరించిన అధికారులు ఇప్పటికే ఈ నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే ఈ లిక్కర్ సిండికేట్ గుట్టు మొత్తం విడివిడిగా బయటపడనుంది.